ఇండస్ట్రీలో అంతా ఇప్పుడు ఒకే టాపిక్ నడుస్తుంది, ఫేక్ వ్యూస్. కాకపోతే దిల్ రాజు గారు చెప్పడం, అనౌన్స్ చేయడం, ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవాలి. దానికి తప్పైనా ఒప్పైనా బాధ అయినా భరించడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే ఇనిషియేటివ్ తీసుకునేటప్పుడు కొంచెం కష్టాలు వస్తాయి అని చెప్పడం జరిగింది. అయితే ఇష్యూని పెద్ద చేయకండి, తమ్నైల్స్ వేరేగా పెట్టకండి, ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొస్తున్నాము, ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొచ్చేటప్పుడు భారీగా నష్టపోతాం అంటూ చెప్పడంతోనే ఒక మంచి కార్యక్రమం చెప్పారు. ఎందుకంటే ఫేక్ వ్యూస్, ఒక పెద్ద హీరో ట్రైలర్ రిలీజ్ అయిందంటే 10 మిలియన్, 20 మిలియన్, 30 మిలియన్, 240 మిలియన్ ఇట్లా వ్యూస్ వస్తూ ఉంటాయి. అది నిజంగా ఒరిజినల్లా లేకపోతే డూప్లికేటా? దానికి ప్రత్యక్షంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు దిల్ రాజు గారు. అయితే అది కరెక్ట్గా వెళ్ళండి, దాని గురించి రాంగ్గా ప్రమోట్ చేయొద్దంటూ కూడా తర్వాత మీడియాతో చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు అయితే దాంట్లో ఒక అర్థం దాగి ఉంది. ఇంతవరకు కూడా జరిగిన ఫేక్ వ్యూసా, లేకపోతే ఒక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫేక్ వ్యూస్నే బూస్ట్ చేయడానికి వాడతారా అనే దాని మీద దానికి సరైన క్లారిటీ లేదు. సరే, సో దాని గురించి కూడా అడుగుదాం. సీనియర్ పాత్రికేయులు భరద్వాజ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, దిల్ రాజు గారు ఒక మాట చెప్పాడు సార్, ఒక మంచి కార్యక్రమం, ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకునేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. అసలు ఇటువంటిది స్టేజ్ మీద చెప్పడం ఒక ప్రొడ్యూసర్గా గట్స్ ఉండాలి. దానికి దిల్ రాజు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఫేక్ వ్యూస్ కొంటున్నాము అని డైరెక్ట్గా ఒప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు వరకు జరిగినవి ఫేక్ వ్యూస్ కొంటున్నామని ఒప్పుకున్నాడు. బట్ నా తమ్ముడు సినిమాకి ఫేక్ వ్యూస్ అనేది ఉండదు, ఆర్గానిక్ వ్యూస్తో వెళ్తున్నాము. అలాగే ట్రైలర్ అప్లోడ్ చేసిన గంటకి 1 మిలియన్ వచ్చిందంటూ కూడా అదే స్టేజ్ మీద చెప్పడం కూడా జరిగింది. 5 గంటలకు చేస్తే 6:30కో 7 గంటలకో ఆయన అనౌన్స్ చేసి 1 మిలియన్ అయింది అని చెప్పాడు. అది కూడా ఆర్గానిక్గా అయినాయండి, హూ అంటూ ఇట్లా అనటం కూడా జరిగింది. సో ఈ ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది? ఇదే దిల్ రాజు తర్వాత ఒక పెద్ద హీరోలతో చేస్తే ఫేక్ వ్యూస్ని కంటిన్యూ చేయకుండా ఉంటారా? అసలు ఫేక్ వ్యూస్ ఏంటి సార్, ఈ గోల్ ఏంటి, ఇదంతా ఎంతవరకు దారితీస్తుంది? అంటే దిల్ రాజు అనేటువంటి ఒక పాత్రని, ఆ పాత్రలో ఇంకో 3 పాత్రలు ఉన్నాయి. అంటే దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్, ఆయన ప్రొడ్యూసర్, ఆయన బయ్యర్, అవును, ఇన్ని ముఖాలు ఉన్నాయి ఆయనకి. దీంతోపాటు ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా. తెలంగాణ. కాబట్టి ఇన్ని ముఖాలు ఉన్నప్పుడు అంటే మీకు ఫేక్ వ్యూస్ చూపించడం వలన ఎవరికి లాభం అనేది చూద్దాం ముందు. ఎవరికి లాభం అంటే ప్రోడక్ట్ ఎవరి దగ్గర అయితే తయారవుతుందో వాళ్ళు తమ ప్రోడక్ట్కి ఒక మార్కెట్లో ఒక రెస్పెక్ట్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారు. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే సోషల్ మీడియా నెట్వర్క్లో యంత్రాలు అడుగుతాయి, ఇది బూస్ట్ చేయమంటారా, అక్కర్లేదా, చేయమంటే ఏ రేంజ్లో చేయాలి, మీరు ఎంత పెట్టుకోగలరు, ఇవన్నీ అడుగుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి అడిగిన తర్వాత వీళ్ళు ఏ లెవెల్లో దానికి కన్ఫర్మేషన్ ఇస్తారో ఆ లెవెల్లో అది ముందుకు లాక్కెళ్తుంది, ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇది జరుగుతోంది. ఇది ఓపెన్ అయ్యి, దీనిలో వేరే ఏజెన్సీల పాత్ర మరొకటి ఏమీ లేదు. అది పూర్తి యాంత్రికంగా జరుగుతున్నటువంటి కండిషన్లో ఉంది. అది ఈ పరిస్థితుల్లో ఇది నడుస్తున్నప్పుడు తద్వారా అంటే ఇన్ని వ్యూస్ వచ్చినాయి మా దానికి అనేది ఇంకెక్కడో ప్రమోట్ చేస్తారు వాళ్ళు. ప్రమోట్ చేయడం ద్వారా ఈ సినిమాకి సంబంధించి, ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఒక హైప్ క్రియేట్ అవుతుంది. ఈ హైప్ క్రియేట్ అయితే బయ్యర్స్ వస్తారు కొనడానికి. వచ్చినప్పుడు ఒక వేరే ప్రొడ్యూసర్ తీసిన సినిమాకి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఈ బజ్ని చూసి బయ్యర్ దిల్ రాజు కనుక ఆ సినిమా కొంటే, నష్టపోయి ఉంటే, అప్పుడు ఈ ఫేక్ వ్యూస్ వల్ల నష్టపోయిన వాడు దిల్ రాజు అవుతాడు. అప్పుడు ఆయనకు ఫేక్ వ్యూస్ మీద కోపం ఉంటుంది. ఆ క్యారెక్టర్లో ఆయనే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు అదే మాట మీద నిలబడతాడు అని గ్యారంటీ ఏం లేదు. ప్రొడ్యూసర్ గతంలో తను బయ్యర్ పాత్రలో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఏదైతే చేశాడో అదే చేసి తన ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలని ఈయన అనుకునే ప్రమాదం ఉంది. అదే పద్ధతిలో ముందుకు లాక్కెళ్తారు. దాన్ని లాక్కెళ్ళినప్పుడు ఇంకొక బయ్యర్ వస్తాడు. అక్కడ ఇంకొక బయ్యర్ వచ్చినప్పుడు అతను కొంటాడు దీన్ని. అక్కడ రేట్లు మాట్లాడుకోవడానికి దానికి సంబంధించి దీనికి ఒక రికార్డు ఉంది అనేది చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఈ కలెక్షన్స్ అన్ని గతం నుంచి పేపర్లలో ప్రముఖంగా ప్రకటనలు వేస్తారు, సినిమా ఇంత వసూలు సాధించింది, ఇన్ని సెంటర్లలో కంటిన్యూస్ ఫుల్ అవుతోంది, ఇవన్నీ మనం చూసేవాళ్ళం కదా. అంటే ఇది స్టార్డమ్ మొదలైన రోజుల నుంచి ఉంది తెలుగు సినిమా పరిశ్రమలో. అలాగే ప్రతి సినిమాకి అభిమానులు వెళ్ళిపోయి థియేటర్ దగ్గర కూర్చుని ప్రతి షోని మానిటర్ చేసి, అంటే ప్రతి హిట్ సినిమాకి కూడా గడ్డు రోజులు కొన్ని ఉంటాయి. ఆ సినిమాకి ఒక్క రోజు అన్ని షోస్ జనం రారు,
ఎక్కడో డ్రాప్ అవుతుంది, కొద్దిగా తగ్గుతుంది. తగ్గినప్పుడు ఓ చెయ్యేసి ముందుకు నడిపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు దానంతరం నడవచ్చు. అవును. మళ్ళీ ఎక్కడో చిన్న లూజ్ అవుతుంది. ఆ లూజ్ దగ్గర మళ్ళీ వీళ్ళు వచ్చి ఫిల్ చేస్తారు. ఇది మొదటి నుంచి జరుగుతున్న వ్యవహారమే. ప్రతి పెద్ద హీరో సినిమాకి ప్రతి షోకి అభిమానులు వెళ్ళి మానిటర్ చేయటం మనకు తెలుసు అన్ని సెంటర్లలో. అవునండి. కాబట్టి అప్పటి నుంచి ఉంది ఇది ఈ ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రాజెక్టుకి ఒక బజ్ క్రియేట్ చేయటం కోసం ఈ హడావిడి, ఈ వ్యూస్ హడావిడి అనేది జరుగుతోంది. దానికోసమే అక్కడ యంత్రాలు పనిచేస్తున్నాయి. ఈ యంత్రాలు వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు వాడుకుంటున్నారు. ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు దిల్ రాజుకు ఉపయోగపడిన యంత్రం బయ్యర్గా ఉన్నప్పుడు దిల్ రాజుని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు వీటిని కనిపెట్టడానికి ఏదైనా వీళ్ళ దగ్గర ఒక మెకానిజం ఉందా, ఆ మెకానిజం ఏమైనా తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నాడా, ఆలోచనలు చేస్తున్నాడా ఆయన ఓకే. అనేది చూడాలి. ఇప్పుడు ఫేక్ వ్యూస్ కాదు, మా సినిమాకి రియల్ వ్యూస్ అని చెప్తున్నాడు ఆయన. ఓకే. ఇది రియల్ వ్యూస్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్పడానికి ఏదన్నా సైంటిఫిక్ ఇది ఉందా మీ దగ్గర మెజర్మెంట్? ఇతరుల సినిమాలకి వచ్చినటువంటి వ్యూస్ అని కూడా ఫేక్ వ్యూస్ అని చెప్పడానికి మీ దగ్గర ఏదైనా ఉందా? దానికి సంబంధించిన ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేశారా మీరు? ఆ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే మరొక యాప్ కానీ ఏదైనా డిజైనింగ్లో ఉందా? అలాంటి అవకాశం ఉందా? అలాంటి ఏర్పాట్లు ఏమైనా మీరు ఎఫ్డిసి నుంచి చేస్తున్నారు? ఆ ముఖం కూడా ఉంది దీనికి. అవునండి. ఆ పాత్రలో కూడా ఉన్నాడు ఆయన. ఉన్నారు. కాబట్టి సినిమా పరిశ్రమను ఫేక్ వ్యూస్ నుంచి కాపాడటం కోసం ఏదైనా అలాంటి యాప్ డిజైన్ చేయడానికి ఆయన ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? సార్, కలెక్షన్ గురించి యూఎస్లో రౌండ్ ట్రాక్ అది చెప్పారు, ఒక వర్డ్ వాడారు. యూఎస్లో కలెక్షన్స్ అన్నీ కరప్షన్ లేకుండా మామూలుగా దొంగ లెక్కలే ఉండవు, ట్రాక్ అంతా కరెక్ట్గా ఉంటుంది, ఆ ఫార్మేట్ని తీసుకొస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అవును. అది ఆ టైప్లో ఎఫ్డిసి నుంచి కానీ ఏదన్నా కానీ. అదే అదే ఇప్పుడు మీరు ఫేకు రియల్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఫేక్ ఒక ఫోటో వచ్చింది బయటికి, ఆ ఫోటో ఫేకా రియలా చెప్పడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది. మనం దానిలో వేసేస్తే అది ఫేకో రియలో చెప్తుంది. న్యూస్ అయినా సరే ఒక న్యూస్ ఐటమ్ కింద సర్క్యులేట్ అవుతున్నది, అది ఫేకా రియలా అనేది మనం వేస్తే అది ఫేకో రియలో చెప్పేస్తోంది, దాని మీద కథ నడుస్తోంది. అట్లా మీకు వస్తున్నటువంటి వ్యూస్ ఫేకా రియలా చెప్పడానికి ఏదైనా సాఫ్ట్వేర్ ఉందా? ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఎఫ్డిసి నుంచి ఏదైనా పని జరుగుతోందా, లేకపోతే ఛాంబర్ నుంచి ఏదైనా పని జరుగుతోందా? దీనికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడి ఉంటే ఆయన, అప్పుడు మీరు ఇందాక అన్నారు చాలా స్వాగతించదగిన పరిణామమే జరుగుతున్నట్టుగా అనిపించింది ఆయన మాటల్లో అని. అప్పుడు అది స్వాగతించదగినటువంటి పరిణామంగా భావించగలం. ఏది అలాంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం మేము. కాబట్టి ఎవరైనా సరే మా సినిమాకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి, మా టీజర్ ఇలా పెట్టగానే 1 కోటి వ్యూస్ వచ్చినాయి, పెట్టక ముందే 1 కోటి వచ్చినాయని కూడా చెప్తారు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు చెక్ చేసి వీళ్ళు 1 కోటి అని చెప్తున్నారు, దానికి వచ్చింది 1000 అని చెప్పడానికి మీ దగ్గర ఏదైనా కొలమానం ఉందా? ఆ కొలమానం గనక తయారు చేసుకుంటే మీరు అప్పుడు ఇది అద్భుతము, దిల్ రాజు గారు ఒక అద్భుతమైన ముందడుగు వేస్తున్నారు సాంకేతికంగా అని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. అది జరగాలి. అది చేయటానికి సిద్ధంగా ఉన్నాడా అంటే అది చేయటానికి బయ్యర్ దిల్ రాజు ఓకే చెప్పచ్చు. బయ్యర్కి కూడా ఒక ఇష్యూ ఉంటుంది. అంటే తను కొనుగోలు చేసేటప్పుడు రేట్ మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా సరే ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువులో ఉన్నటువంటి డిమెరిట్స్ చెప్పి రేటు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు ఈ ఇంటికి చిన్న వాస్తు దోషం ఉందండి, నేను కొంచెం కరెక్షన్ చేసుకోవాలి, ఒక 5 లక్షలు 10 లక్షలు తగ్గించండి అని అడుగుతాడు కొనుక్కోవడానికి వచ్చినాడు. అదే పద్ధతిలో వీళ్ళు కూడా మాట్లాడతారు. అది కూడా సేమ్ స్టైల్లోనే నడుస్తుంది ట్రేడింగ్. నడిచినప్పుడు అక్కడ ఆయన బయ్యర్గా ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన బేరం మాట్లాడుకున్న తర్వాత ఆయన కూడా ఇంకొకటి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఫైనల్గా సినిమాకి డబ్బులు ఇచ్చేవాడు ప్రేక్షకుడు. ప్రేక్షకుడి దగ్గరికి సినిమా హైప్తో తీసుకెళ్లాలని అనుకుంటాడు. అందుకని రియలో ఫేకో తెలుసుకుని తన వరకే గుమ్మనగా ఉంచుకుని తను వీళ్లతో బేరం మాట్లాడుకుని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రేక్షకుల దగ్గర ఇదే చెప్పచ్చు. అతను టీజర్ రిలీజ్ అవగానే 1 కోటి వ్యూస్ వచ్చినటువంటి సినిమా అని చెప్పి దీని మీద వచ్చినటువంటి రకరకాల వార్తలన్నీ కలిపి పబ్లిక్లోకి తీసుకెళ్ళి ప్రేక్షకుడిని థియేటర్కి రాబట్టుకునే బాధ్యత అతనిదే. ప్రొడ్యూసర్కి కూడా కొంత భాగస్వామ్యం ఉంటుంది దానిలో. అందుకని వీళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఈ స్ట్రాటజీ అనుసరించాడు.
మేము రియల్గా ఆర్గానిక్గా పెడుతున్నాం, మేము ఏ రకమైనటువంటి ఫేక్ ఇవి చేయట్లేదు, మా సినిమా ఏమిటో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రోడ్డు మీద పెడుతున్నాం, దీన్ని ప్రేక్షకులు చూసి ఆదరించాలి, ఫైనల్గా జనాల అటెన్షన్ని ఆ సినిమా వైపుకి గ్రాప్ చేయడానికి ఈ పద్ధతిని ఎంచుకుని ఆ ఉపన్యాసాన్ని అలా నడిపాడు ఆయన. సార్ ఇవన్నీ మీరు అన్నట్టు మంచిదే, సినిమా ప్రమోషన్కి ఉపయోగపడుతుంది అనుకుంటే గుడ్ కానీ కాకపోతే ఒక తేనె చుట్ట లాంటిది ఇదంతా. దీనిలో ఒక ప్రొడ్యూసర్ అయితే ఈ దిల్ రాజు గారితో పాటు చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి, పెద్ద హీరోల టీజర్స్ రిలీజ్ అవుతాయి. ఇది రిలీజ్ అవ్వక ముందే 3 days బ్యాక్ అఖండ టీజర్ రిలీజ్ అయింది. అది 1 hourకో లేకపోతే 2 hours $5 million ఎంతో చేసింది. అవును, ఇదంతా ఉంటుంది. ఇది ఇప్పుడు వాళ్ళు ఫేక్ చేయించారా, లేకపోతే ఇప్పుడు 100 million ఉన్న వాళ్ళు ఒరిజినల్గా ఆర్గానిక్ వచ్చినాయా లేకపోతే ఫేక్ వచ్చినాయా అనేది ఇప్పుడు ఫ్యాన్స్లో కానీ చూసే ఆడియన్స్లో కానీ థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుల్లో కానీ అందరికీ అనుమానం వస్తూ ఉంటుంది. అసలు ఏది రియల్ ఏది ఒరిజినల్ ఇవన్నీ ఒక తేనె చుట్టని దిల్ రాజు గారు వెళ్ళి అట్లా కొట్టినట్టు కదిపిన మాట వాస్తవమే, కానీ ఆయన ఉపన్యాసంలో ఆయన బలానాది ఫేకు అని చెప్పే ప్రయత్నం చేయలే. అవునండి, వేగ్గా మాట్లాడాడు. అవును, వేగ్గా మాట్లాడి మాది ఇలా కాదు, ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఆయనే చెప్పక్కర్లా. సోషల్ మీడియాతో టచ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అనుభవమే. అవునండి, మీరు ఒక చిన్న పోస్ట్ పెట్టగానే అది అడుగుతుంది, ఇది ఫేస్బుక్ ట్విట్టర్లోనూ మీరు ఒక మాట మాట్లాడగానే మీరు దీన్ని బూస్ట్ చేయదలుచుకున్నారా అని ఒక ఆప్షన్ అడుగుతుంది. అది అడిగినప్పుడు మీరు ఎంటర్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్తో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లోకి తీసుకెళ్తారు. ఎన్ని వ్యూస్ కావాలి, 1,00,000 అయితే ఎంత వ్యూస్, మిలియన్ అయితే ఎంత వ్యూస్ అనేది కామన్ తెలుసు. ఎంత ఏమిటి అనేది బేరాలు మొదలైపోతాయి. ఈ బేరాలన్నిటికీ మీరు ఓకే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ పని జరిగిపోతుంది. ఇది నడుస్తున్నటువంటి వ్యవస్థ. అంటే ఇది ప్రొజెక్షన్ చేయడానికో ప్రమోట్ చేసుకోవడానికో ఉపయోగపడుతోంది వీళ్ళకి అనే విషయం సోషల్ మీడియా నిర్మాతలకి తెలుసు. ఆ నిర్మాతలు ఈ వ్యాపారంలో భాగస్వాములు కావడానికి ఇలాంటి సాఫ్ట్వేర్తో వచ్చారు. అది చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. దాన్ని కొత్తగా ఆయన చెప్పింది ఏముంది అక్కడ స్టేజ్ మీద? అది కాకుండా దీన్ని కనిపెట్టడానికి ఏదైనా కౌంటర్ చెక్ ఉంటే మీ దగ్గర అప్పుడు మాట్లాడండి, అప్పుడు అధికారికంగా చెప్పండి. నిన్న ఫలానా సినిమా వచ్చింది 5,000 లేకపోతే 5 మిలియన్లో లేకపోతే 10 మిలియన్లో వచ్చిన దానికే అని చెప్పినప్పుడు దాన్ని మేము చెక్ చేసాం, దాన్ని 10 మంది కూడా చూడలేదు, 10 మంది కూడా చూడండి 10 మిలియన్లు అని చెప్పి వాళ్ళు ప్రకటించారు అని మీరు చెప్పండి, తప్పేం లేదు దానిలో. అప్పుడు ఆయన గట్స్ ఉన్నట్టుగా ప్రపంచం భావిస్తుంది. అంటే ఆర్గానిక్గా వెళ్ళాలి అనే ఆకాంక్ష వ్యక్తం చేశాడు ఆయన. అది వ్యక్తం చేసేటప్పుడు ఆయన ఎలా వ్యక్తం చేశాడు అంటే ఎవరికి లాభం అలా ఆర్గానిక్గా జరిగితే? అంటే ఒక ఎంతమంది ట్రైలర్ అయితే చూస్తున్నారో మనమే డూప్లికేట్ చేసుకుని మనమే వ్యూస్ కొనుక్కుంటే ఒక 10 million వ్యూస్ కొనుక్కున్నాం అనుకోండి సార్, 10 million వస్తారా అనేది సాయంత్రం వచ్చేటప్పటికి ఆయన అది కూడా క్లారిటీ ఇచ్చాడు. 10 million మంది వ్యూస్ ఏమో 10 million చూస్తున్నారు, మార్నింగ్ షో కూడా ఫుల్ అవ్వట్లేదు. అదే కదా, అదే ప్రాబ్లం వస్తుంది. అదే ఇది అసలు ఆర్గానిక్గా వదిలేస్తే ట్రైలరు అసలు దీన్ని ఎంతమంది చూశారు, అసలు మన మార్నింగ్ షోకి లెక్కలు వస్తాయి, మన మొబ్బులు విడిపోతాయి. దీనివల్ల ఉపయోగం ఉంది అని చెప్తున్నాడు. ఎవరికి ఉపయోగం ఉంది అనేది చూస్తే ఆయనే చెప్పినట్టుగా తన ప్రోడక్ట్ దమ్మేమిటో ప్రొడ్యూసర్కి తెలుస్తుంది. ప్రొడ్యూసర్ దగ్గర ఉండటం లేదు, గతంలోలా లేదు ప్రపంచం. ప్రొడ్యూసర్ సినిమాని ఎలా ఉన్నా తనకు తెలుసు, అది ఒక గొప్ప ప్రోడక్టు అని ప్రమోట్ చేసి దానికి ఒక రంగురంగుల కాగితం చుట్టి దాన్ని ఎవరికో ఒకరికి అమ్మే ప్రయత్నమే చేస్తాడు. ఎవడు కొనుక్కోకపోతే తనే సొంతగా రిలీజ్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే క్యూబ్కి డబ్బులు కట్టేసి ఒక చైన్తో టైఅప్ అయిపోతే సినిమా రిలీజ్ అయిపోతుంది. ఈ రిలీజ్ అయిపోయిన సినిమాని వివిధ రకాలుగా ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్దే అవుతుంది. అప్పుడు ఆర్గానిక్గా పెడితే వర్కౌట్ అవుతుంది. జనాల అటెన్షన్ గ్రాప్ చేయాలి. గ్రాప్ చేయాలంటే హడావిడి చేయాలి. ఈ హడావిడి మోటివేషను అనేది క్వైట్ కామన్గా జరిగే వ్యవహారమే. ఆర్గానిక్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే బయ్యర్ దిల్ రాజుకు ఉపయోగపడుతుంది, ప్రొడ్యూసర్ దిల్ రాజుకు కాదు. బయ్యర్కి అది కూడా తను వ్యాపారం తను కొనుక్కునే వరకే, తను తిరిగి ప్రేక్షకులకు అమ్మేటప్పుడు మళ్ళీ ఆయన ఒక బజ్ కావాలని కోరుకుంటాడు. ఈ సినిమా గురించి రకరకాల వార్తలు స్ప్రెడ్ అవ్వాలి, ఏదో కాంట్రవర్సీ రావాలి, థియేటర్కి జనాలు రావాలి. అంతిమంగా డబ్బులు ఇవ్వాల్సిన వాడు ప్రేక్షకుడే.
ఆ ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ బయ్యర్ దిల్ రాజు ప్రొడ్యూసర్ దిల్ రాజు కలిసిపోతారు. ఓకే ఓకే సార్. సో ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా జరుగుతోంది తప్ప ఓకే ఓకే. ఎవరు ఏదో చెయ్యాలని కాదు. ఇదొక ప్రొసీజర్ డిజైన్ అయిపోయి ఉంది. ఈ డిజైన్డ్ ప్రోగ్రాంలో నడవక తప్పని పరిస్థితి. దీన్ని బద్దలు కొట్టే కౌంటర్ ప్రోగ్రామ్ మీకు ఏదైనా ఉంటే అప్పుడు మాట్లాడండి, ఓకే సార్. అప్పుడు వింటారు ప్రజలు. అదేది లేకుండా ప్లెయిన్గా ఆయన ఏదో ప్రవచనం చెప్పినట్టు చెప్పాడు ఆయన. ఒక ఆధ్యాత్మిక విషయం చెప్పినంత ఇదిగా చెప్పాడు ఆయన. ఓకే అంటే ఒక ధార్మిక కోణాన్ని చూస్తున్నాను నేను అన్నట్టుగా మాట్లాడాడు. ఇది కష్టం. ఓకే థ్యాంక్ యూ సార్. ఇది ఇండస్ట్రీలో అయితే ఇంచుమించు ఒక స్విచ్ లాంటిది అనుకోవచ్చు. ఫేక్ వ్యూస్, ఎందుకంటే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది అనుకుంటే దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఆ వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఓపెన్ సీక్రెట్ ఇవ్వాలా, పెద్దగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఆల్రెడీ మీరు ఒక ఫేస్బుక్లో కానీ ఏదన్నా ఒక పోస్ట్ పెడితే దాన్ని బూస్ట్ పోస్ట్ అడుగుతుంది. మనం ఎంత డబ్బులు పెడితే అన్ని వ్యూస్ కావాలంటే అవి వస్తూ ఉంటాయి. అది ప్రైవేట్ ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్స్లో అయినా దొరుకుతుంది. అది యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. అయితే దాన్ని ఓపెన్గా చెప్పడం జరిగింది. నేను ఆర్గానిక్గా వెళుతున్నాను, వ్యూస్ అయితే కొనట్లేదు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు అంటున్నారు. అది అట్లా ఒప్పుకున్నట్టుగానే ఒక ఎఫ్డీసీ నుంచి కానీ అలాగే ఒక నిర్మాతగా కానీ దాన్ని ఏది ఒరిజినల్ ఏది ఫేక్ లాంటిది ఒక యాప్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ మొత్తానికి తెలియజేస్తే మంచిదని చెప్తున్నారు. ఇది ఈరోజు టాపిక్.